సువర్ణ ధ్యానం అంటే ఏంటి గురువుగారు? అది ఎలా చేసుకోవాలి? సువర్ణ ధ్యానం అనేది మీకు సూర్య నమస్కారాలు ఒక భాగం. ఓకే. సువర్ణ ధ్యానం అనేది అంటే పద్మముఖం అంటే పద్మాసనం వేసుకొని తదేక దృష్టితో సూర్యుడిని నీ భృకుటిలో నిలుపుకోవాలి. సూర్యుడిని నీ భృకుటిలో నిలుపుకొని ధ్యానం చేయడం, ఓకే, అది సూర్య ధ్యానం అంటారు. అంటే సువర్ణ ధ్యానం, దాని పేరు సువర్ణ ధ్యానం కూడా అంటారు. అంటే సువర్ణ ధ్యానము సూర్యధ్యానం అంటే ఒక మంచి వెలుగు ఆకారం, మంచి భచక్రం ఉన్నటువంటి మంచి వెలుగు ఆకారాన్ని నీ భృకుటిలో నిలుపుకొని తదేకమైన దీక్షతో చేసేటువంటి దాంట్లో నీకు పటిష్టమైనటువంటి భక్తి వైరాగ్యం కూడా ఉండి ఏర్పడతాయి. అంటే భక్తి ఏర్పడుతుంది, వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే పెళ్ళాము నిలబెట్టమని కాదు, అర్థం కాదు అక్కడ. వైరాగ్యం అంటే అనేకమైనటువంటి పాప భీతులు కలిగించేటువంటి వాటి నుంచి దూరం జరిగేటువంటి బుద్ధి ఏర్పడుతుంది, సద్బుద్ధి ఏర్పడుతుంది, సత్కార్య సిద్ధి ఏర్పడుతుంది అనేటువంటి చెప్పుకోవడం. కాబట్టి సూర్యధ్యానం సువర్ణ ధ్యానం అంటే అది. కొంతమంది పద్మాసనాన్ని మీరు జింక చర్మం మీద కానీ పులి చర్మం మీద పెట్టుకొని చేస్తారు. సో ఇప్పుడు అవి నిషేధం కాబట్టి మామూలుగా దర్భాసనం వేసుకొని సూర్యధ్యానం సువర్ణ ధ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. సువర్ణ ధ్యానం అంటే కేవలం మంచి ఒక వెలుగుని భృకుటిలో పెట్టుకొని ధ్యానం చేయడమే సువర్ణ ధ్యానం అంటారు. ఓకే.